దేవుని వాక్యంలోని మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీ మాటలను బట్టి వందనాలు ప్రభా. నీ మాటలు దేవా సూటిగా తేటగా మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. నీ మాటలను మా జీవితాలకు మేము అన్వయించుకోవడానికి, నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి నీ కృపా సహాయమును మాకు అందించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. విశ్వాస జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు, రక్షణ పొందినప్పుడు మనం తీసుకునే మొట్టమొదటి తీర్మానం ఏంటంటే, ఇంకా నేను ఎప్పుడు పాపం చేయకూడదు, పాపం చేయకుండా బ్రతకాలి, పాపానికి దూరంగా బ్రతకాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలి అనే ఒక తీర్మానం మనం తీసుకుంటాం. నిజమే, విశ్వాసులంగా మనం పరిపూర్ణతలోకి సాగి వెళ్తూ ఉన్నప్పుడు నాట్ దట్ 0% పాపాలు, ఇంకా అసలు ఏ పాపము చెయ్యమో, దేవదూతల్లాగనో లేకపోతే పరిశుద్ధులుగా కంప్లీట్గా మారిపోతామని కాదు. కానీ దేవునిలో మనం ఎదుగుతున్న కొద్దీ మనం పాపాన్ని చేయలేము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నియంత్రిస్తూ ఉంటారు. తర్వాత శోధనల్లో ఇంతకుముందు కావాలని పడిపోయేవారు, ఒకవేళ శోధనలో పడిపోయినా లేవాలని ఇష్టం లేకుండా మరి అక్కడే సంతోషంగా ఆనందంగా ఉండే మనము ఒకవేళ బై ఎనీ ఛాన్స్ శోధనలో పడినా, దేవునిలో మనం ఎదుగుతున్న కొద్దీ పడకుండా చూసుకుంటాం. ఒకవేళ పడినా వెంటనే తిరిగి పైకి లేస్తాం, తిరిగి మళ్ళీ దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి ఆయన కృపలో కొనసాగుతుంటాం. సో మన దృష్టిలో చాలాసార్లు పాపం అంటే ఏంటంటే అబద్ధము, దొంగతనము, ఆ తర్వాత పెద్ద పెద్ద పాపాలు, నరహత్య, ఇలాంటివి పెద్ద పెద్ద పాపాలుగా మనం చిత్రీకరిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో దేవుడు ఏది చేయొద్దన్నారో అది చేస్తే కూడా పాపమే. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపము అని వాక్యంలో వ్రాయబడింది. సో ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు స్వయాన ఒకటి చేయొద్దు అని చెప్పారు. అదేంటో చూడండి, 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. సో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, డు నాట్ వరి అవ్వద్దు అని దేవుడు చెప్పాడంటే, వరి అయ్యామంటే అది కూడా పాపమే. చాలాసార్లు మనం పాపాలు అంటే మన మైండ్లో వేరే ఉంటుంది లిస్ట్. సో చింతించటం పర్వాలేదండి, చింతించటాన్ని దేవుడు పాపంగా తీసుకోడు. చింతించటము నాకు హానికరం, నాకు తెలుసు. వరీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ, ఐ నో ఇట్. చింతించటం వలన నా ఆరోగ్యం పాడవుతుంది, నాకు తెలుసు. చింతించటం వల్ల నాకు నిద్ర పట్టదు, నాకు తెలుసు. చింతించటం వల్ల నేను ఏ పని మీద ఫోకస్ చేయలేను, నా మనసు నెమ్మదిగా ఉండదు, నాకు తెలుసు. కానీ చింతించటం వల్ల ఎవరికి ఏ ఇబ్బంది కలగదు కదా. ఇప్పుడు చూడండి, పాపాలనేవి యూజువల్గా మనం అనుకుంటాము, పాపాల వలన ఇతరులు అడ్వర్స్గా ఎఫెక్ట్ అయితే అవి చాలా భయంకరమైన పాపాలు. నేను ఏదైనా ఇతరులకు హానికరంగా ఉంటే అది భయంకరమైన పాపం. కానీ నాలో నేను ఎఫెక్ట్ అవుతున్నప్పుడు అది పెద్ద పాపం అని నేను అనుకోవడం లేదండి అని కొంతమంది భావిస్తూ ఉంటారు. కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపము, చింతించకుడి అని దేవుడు చెప్పాడంటే, మన జీవితంలో మనం చింతిస్తున్నాము అంటే అది కూడా పాపమే అనే విషయాన్ని మనం గుర్తించాలి. విశ్వాస జీవితంలో దేని కొరకు మనం చింతిస్తూ ఉంటామో అని ఆలోచిస్తే దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. మనం చింతించడానికి ఎన్నో కారణాలు. ఇక్కడ కొన్ని కారణాలు మనం చూస్తున్నాము. ఏమి తిందుమో అనే చింత అంట. చూడండి, కొంతమందికి ఎప్పుడు ఆహారం గురించే చింత. ఒకవేళ గృహిణులు అయితే, ఇంటి ఇల్లాలైతే రేపు ఏం వండాలి, కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి, ప్రొవిజన్స్ రేట్లు పెరిగిపోతున్నాయి, నూనె రేటు పెరిగిపోతుంది, అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి, నా పిల్లలకు నేను ఏం పెట్టుకోవాలి, నేనేం తినాలి, ఆ తర్వాత ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి. ఎందుకంటే దేవుడు 2 మాటలు చెప్పడం జరిగిందండి అక్కడ. ఒకటి, మీ ప్రాణాన్ని గూర్చి అయినా మీ దేహాన్ని గూర్చి అయినా చింతించకుడి. సోల్ అండ్ బాడీ. చూడండి, మోస్ట్లీ మన చింతలన్నీ ఈ కేటగిరీస్లోనే ఉంటాయి. ఎయిదర్ ఇట్ బిలాంగ్స్ టు యువర్ సోల్, నువ్వు ఒకవేళ బహుశా నీ ప్రాణాన్ని గురించి నువ్వు ఏదో చింతపడుతూ ఉండుంటావు, లేకపోతే ఈ దేహం కోసం చింతపడుతూ ఉండుంటావు. కొంచెం ఆరోగ్యం బాగాలేకపోతే ఏమైపోద్దో, ఇప్పుడు మెడికల్ టెస్ట్కి వెళ్తే రిపోర్ట్ ఏమొస్తుందో, డాక్టర్ ఏం చెప్తారో, రేపు పొద్దున్న భవిష్యత్తు ఎలా ఉంటుందో, దేహాన్ని గురించి చింత. ప్రాణాన్ని గురించి చింత అంటే కొంతమందికి ఇంట్లోంచి కాలు బయటకు పెట్టాలంటే కూడా భయమే. బయటకు వెళ్తే చూడండి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉంటున్నాయి.
ఎక్కడ కరోనా అంటుకుంటుందో, లేకపోతే ఎక్కడ ఏ యాక్సిడెంట్ అవుతుందో, మళ్ళీ తిరిగి ఇంటికి క్షేమంగా వస్తానో లేదో అనే ఒక రకమైన భయం, ఒక రకమైన చింత. కానీ యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, మీ ప్రాణాన్ని గూర్చి, మీ దేహాన్ని గూర్చి చింతించొద్దు. అంటే అర్థం ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ వర్త్ యువర్ టైం. నువ్వు చింతపడి నీ సమయాన్ని వ్యర్థం చేసుకునే అంత అవసరము లేదు. ఎందుకు అంటే, దేవుడు మన కోసం చింతిస్తున్నాడు, ఆయన మన కోసం ఆలోచన చేస్తున్నాడు కాబట్టి మనం చింతించాల్సిన అవసరము లేదు. సో చింతపడడం కూడా పాపమే అని మనం గుర్తుపెట్టుకుంటే, ఐ థింక్ మనం చింతని కొంచెం సీరియస్గా తీసుకొని చింతించకుండా మనం ఇంకొంచెం నిబ్బరంగా, ధైర్యంగా మనం ఎదుగుతాం. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, వేర్ దెర్ ఇస్ ఫెయిత్ దెర్ ఇస్ నో వరీ. విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ చింత ఉండదు, చింత ఎక్కడ ఉంటుందో అక్కడ విశ్వాసం లేనట్లు. ఎందుకంటే నువ్వు చింతపడుతున్నావు అంటే అర్థము, యూ డోంట్ హ్యావ్ యువర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, or you are actually doubting God's care and love for your life. నీ జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రేమను, దేవుడు కలిగి ఉన్న శ్రద్ధను, దేవుడు నిన్ను చూసుకుంటాడు అనే భరోసా నీకు లేక, విశ్వాసం లేక, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో అనే అనుమానం నీకు వచ్చినప్పుడే నువ్వు చింతించడం ప్రారంభిస్తావు తప్ప, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు పరిపూర్ణంగా నమ్మితే, దేవుడు నీ పట్ల బాధ్యత తీసుకుంటున్నాడని పరిపూర్ణంగా నమ్మితే, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు అని పరిపూర్ణంగా నమ్మితే, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అనే వాగ్దానం నీకు ఇచ్చాడు నీ జీవితంలో నెరవేర్చడానికి అని నీవు నమ్మితే, ఖచ్చితంగా నీ జీవితంలో చింతించవు. సో నెక్స్ట్ టైం అంటే చింత కొన్నిసార్లు మరి రోజు పడుతూ ఉంటాము ఏదో ఒక సమయంలో ఏదో ఒక అంశం కొరకు. బట్ నెక్స్ట్ టైం చింతించాలి అనడానికి ఏదైనా కారణం మనకు కనిపించగానే ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి, చింతించడానికి 100 కారణాలు ఉండొచ్చు, కానీ ఆ చింతను అధిగమించడానికి కూడా అంతకంటే గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. వీ హ్యావ్ అ గ్రేట్ బిగ్ వండర్ఫుల్ గాడ్. సండే స్కూల్ సాంగ్ ఒకటి ఉంటుంది, వీ హ్యావ్ అ గ్రేట్ బిగ్ వండర్ఫుల్ గాడ్. నిజమే, గొప్ప దేవుడు, పెద్దవాడు, హీఈస్ హ్యూజ్. అద్భుతాలు చేసే దేవుడు మన పక్షంగా ఉంటే ఎందుకండి ప్రతిదానికి చింతించడం? చాలాసార్లు చింతిస్తూ 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 కొంతమంది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నిజంగా అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏమి పట్టించుకోరు. వాళ్ళ మనసులో ఒక చింత ప్రారంభమైందంటే ఇంకా ఆలోచనల ఒక సొరంగంలోకి వెళ్ళిపోయినట్లు ఉంటుంది కొంతమంది పరిస్థితి. కొంతమంది చింతించడం వల్ల షుగర్ పెరిగిపోవడం, బీపీలు పెరిగిపోవడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, కొంతమంది చింతించడం వల్ల స్లీపింగ్ పిల్ వేసుకుంటే తప్ప నిద్రపోని పరిస్థితి చాలాసార్లు వచ్చేస్తూ ఉంటుంది. 30వ వచనం చూడండి, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. దేవుడు అంటున్నాడు, అడవి పువ్వులు, అడవిలో పూసే పూలని వాటిని ఎవరు చూస్తారండి చెప్పండి? అడవిలో పూసే పూలు ఎవరికి లెక్క? ఇంట్లో పూసే పూలు అయితే మనకి లెక్క కదండి, ఎందుకంటే అవి చిన్న మొగ్గ స్టేజ్లో ఉన్న దగ్గర నుంచి జాగ్రత్తగా కనిపెడతాం, ఈ పువ్వు ఎప్పుడు పుష్పిస్తుందా, ఇది ఎప్పుడు బ్లాసమ్ అవుతుందా అని. ఆ పువ్వు రాగానే చూడగానే మన ముఖంలో ఒక ఆనందం, దాన్ని ఏదో ఫోటోలు తీసుకోవాలనుకుంటాం, చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. అడవిలో ఒకవేళ పువ్వులు వచ్చే చెట్లు, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎన్నున్నా అడవిలో ఎవ్వరికీ లెక్క కాదు. వాటికి ఎవరు నీళ్లు పోయరు, వాటిని ఎవరు పట్టించుకోరు. అక్కడ ఒకవేళ పువ్వులు పూసినా చూసి మురిసిపోయేవారు, ఆనందించేవారు, సెలబ్రేట్ చేసుకునేవారు ఎవరు ఉండరు. కానీ అడవి పువ్వులను, అడవి గడ్డినే అంత చక్కగా పోషిస్తూ సంరక్షిస్తూ అవి బ్లాసమ్ అవడానికి దేవుడు సహాయం చేస్తుంటే అల్ప విశ్వాసులారా, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, వరికి విశ్వాసానికి ఒక లింక్ ఉందని. డెఫినెట్లీ దేర్ ఇస్ అ కనెక్షన్. చింతించడానికి విశ్వాసానికి ఖచ్చితంగా కనెక్షన్ ఉంది. అల్ప విశ్వాసం ఉన్న వారిలోనే చింత అధికంగా ఉంటుంది. నువ్వు విశ్వాసంలో గొప్ప స్థితిలో ఉంటే, గొప్ప విశ్వాసాన్ని నీ జీవితంలో కలిగి ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో చింత ఉండదు. ఒకవేళ చింతించడానికి ఏదైనా అవకాశాలు వచ్చినా, చింతించడానికి అవకాశాలు రావని చెప్పట్లేదండి, ఖచ్చితంగా ఏదో సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే దిగులు, వెంటనే చింత మన మనసులోకి వస్తుంది. కానీ వచ్చిన చింతను వచ్చినట్లు యేసయ్యకి ట్రాన్స్ఫర్ చేసేయగలిగితే, ఇఫ్ యూ కెన్ ట్రాన్స్ఫర్, నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక
నీ చింత యావత్తు ఆయన మీద వేడి అని వాక్యంలో ఉంది. సో చింత రావచ్చు న్యాచురల్గా, లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి బాధ్యతలు మనకున్నప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితి నేను హ్యాండిల్ చేయలేను అనిపించినప్పుడు చింత రావచ్చు. కానీ ఆ చింత యావత్తును ఆయన మీద వేయడము నేర్చుకోవాలి. సో ఫెయిత్ ఇస్ సంథింగ్ యూ డూ ఇట్ ప్రాక్టికల్లీ. విశ్వాసము అనేది థియరీ కాదండి. విశ్వాసం అనేది సంథింగ్ యు పుట్ ఇన్ టు ప్రాక్టీస్. విశ్వాసం అనేది ఒక మసిల్ లాంటిది. చూడండి, మసిల్స్ ఎవరికి గ్రో అవుతాయంటే ఎక్సర్సైజ్ చేస్తూ 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 ఉంటే మసిల్ గ్రో అవుతుంది. అంతేగాని చక్కగా తిని కూర్చొని పడుకుంటే మసిల్ గ్రో అవ్వదు. విశ్వాసం కూడా ఇట్స్ లైక్ అ మసిల్. ఆ విశ్వాసం ఎప్పుడు పెరుగుతూ ఉంటుందంటే నువ్వు వాడుతూ ఉన్నప్పుడు. సో ఫెయిత్ ఇస్ సంథింగ్ యు పుట్ ఇన్ టు ప్రాక్టీస్. చింతించడానికి ఏ సందర్భం నీ ఎదుటికి వచ్చినా నువ్వు చింతిస్తున్నావు అన్న మరుక్షణమే నీకు తెలిసిపోద్ది. ఓకే, ఐఎమ్ ట్రబుల్డ్ బై సంథింగ్. ఏదో ఎవరో అన్న మాటలు, లేకపోతే ఏదో సందర్భం, ఏదో సన్నివేశం, ఏదో నీ మనసుకు నొచ్చుకున్నది ఏదో ఉండుండొచ్చు. లేక కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, ఇంకా నీ జీవితంలో జవాబులు రాని ప్రార్థనలు, ఇవేదైనా జ్ఞాపకం రాగానే వెంటనే ఒక మబ్బులాగా నీ మనసులో చింత కమ్మేయచ్చు. కానీ చింత వచ్చిన వెంటనే నీకు అర్థమైపోద్ది. యూ విల్ బీ ఏబుల్ టు రియలైజ్ అండ్ రికగ్నైజ్, ఓకే నేను చింతించడం ప్రారంభిస్తున్నానని మనకు తెలిసిపోద్ది. అప్పుడు చేయాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ఈ చింతను దేవునికి ట్రాన్స్ఫర్ చేసేయగలిగితే, నీ భారాన్ని ఆయన మీద వేసేయగలిగితే, ఆయన భారం తీసేసేవాడే కాదు, నీ బరువులు లైట్ చేసేవాడు, తేలిక చేసేవాడు మాత్రమే కాదు, కానీ నీ ప్రార్థనకు జవాబు కూడా ఇస్తాడు. ఇంగ్లీష్లో ఒక మంచి క్రిస్టియన్ హిమ్ ఉందండి, వాట్ అ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అని. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడని ఒక ఓల్డ్ క్రిస్టియన్ హిమ్. ఆ పాటలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే ఆల్ బికాజ్ వీ డు నాట్ క్యారీ ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రేయర్ అనే మాట. జీవితంలో చింతలు కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే, వచ్చినవి ఎందుకు పోవడం లేదంటే అన్నిటినీ ప్రార్థనలో దేవుని దగ్గరికి మనం మొయ్యలేకపోతున్నాం కనుక కొన్ని బరువులు మన మీదే ఉంచేసుకుంటున్నాం, కొన్ని భారాలు మనమే హ్యాండిల్ చేయాలని చూస్తున్నాం. అన్ని బరువులు, అన్ని భారాలు దేవుని దగ్గరకు ప్రార్థనలో నీవు తీసుకొని వెళ్ళడం లేదు కనుక. సో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే అల్ప విశ్వాసులారా అనే మాట యేసుక్రీస్తు ప్రభు వాడారు. యేసు ప్రభు తన శిష్యులతో దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన గాలి తుఫాను చెలరేగినప్పుడు వాళ్ళు యేసు ప్రభును బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని లేపుతారు. మేము నశించిపోతున్నాం అన్నారు కానీ మనం నశించిపోతున్నాం అనలేదు. అంటే వాళ్ళు బహుశా అనుకొని ఉంటారు యేసు ప్రభు దేవుడు కాబట్టి ఎలాగో ఆఖరి నిమిషంలో అయినా తను తాను కాపాడేసుకుంటాడు, ఇప్పుడు రిస్క్లో ఉన్నదల్లా మేము అని అనుకున్నారేమో. కానీ వాళ్ళ దోణిలో యేసుప్రభు ఉన్నాడని, ఆయన కూడా వాళ్ళతో సహానుభవం కలిగి ఉన్నాడని ఆ శిష్యులు మర్చిపోయారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యులను గద్దించాడు, ఏమనంటే అల్ప విశ్వాసులారా, యు ఓ ఈ ఆఫ్ లిటిల్ ఫెయిత్. దేవుణ్ణి బాగా డిసప్పాయింట్ చేసేది ఏంటంటే మనలో ఉన్న అల్ప విశ్వాసం. ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అపోస్తలుడైన దేవుని శిష్యుడైన తోమా, ఆయన డౌటింగ్ థామస్ అంటారు, భారతదేశానికి వచ్చాడు. ఒకప్పుడు యేసు ప్రభు యొక్క గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అన్న తోమా యేసు ప్రభు కొరకు చనిపోవడానికైనా నేను సిద్ధమని మన భారతదేశానికి వచ్చి మన భారత గడ్డ మీద తన రక్తాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త నిమిత్తము ఒలికించిన గొప్ప దైవజనుడు అపోస్తలుడైన శిష్యుడైన తోమా. ఆయన కూడా ఒకప్పుడు డౌటింగ్ థామస్గానే ఉన్నాడు. బట్ దెన్ హిస్ ఫెయిత్ గ్రూ ఇన్ లీప్స్ అండ్ బౌండ్స్. ఒకప్పుడు అల్ప విశ్వాసమే ఉంది. ఒకప్పుడు యేసుప్రభువే డిసప్పాయింట్ అయింటారు. అయ్యో నేను ఇంతకాలం చెప్తూ వచ్చాను, నేను మరణిస్తాను, నేను మళ్ళీ తిరిగి లేస్తానని. తిరిగి లేచి మిగతా శిష్యులకు కనబడితే మీరు ఏదో ఊహించుకుంటారు, లేకపోతే మీరేదో ఇమాజినేషన్లోకి, హెల్యూసినేషన్లోకి వెళ్ళిపోయి ఉంటారు. నా కళ్ళతో నేను చూస్తేనే కానీ నమ్మను అని తోమా అన్నాడంటే తోమా యొక్క అవిశ్వాసానికి దేవుడు కొంచెం డిసప్పాయింట్ అయిండొచ్చు ఆ సమయంలో. కానీ ఆ తర్వాత తోమా యొక్క విశ్వాసం ఎంత స్థిరమైన విశ్వాసం అయిపోయిందంటే, నేను చూసిన క్రీస్తును, పునరుత్థానుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువును నేను ప్రకటిస్తాను బూదిగంతముల వరకని ఖండాన్ని దాటి, ఒక మాటలో చెప్పాలంటే మరో దేశం, మరో గడ్డపై ఆయన కాలు మోపి మన భారతదేశానికి సువార్తను ప్రకటించిన గొప్ప సేవకుడు తోమా గారు.
ఈ రాత్రికాల సమయంలో కూడా మనం దేని కొరకు చింతిస్తున్నామో మనకి తెలుసు, ఇంకెవరికి తెలియకపోవచ్చు. బహుశా భర్త మోస్తున్న చింతలు భార్యకు తెలియకపోవచ్చు, భార్య మనసులో ఉన్న దిగుళ్ళు భర్తకు తెలియకపోవచ్చు, బహుశా నీ పిల్లలకు తెలియకపోవచ్చు నువ్వు ఎలాంటి చింతలు మోస్తున్నావో. కానీ రాత్రికాల సమయంలో యేసయ్య చెప్తున్నాడు, చింతించద్దు, డు నాట్ వరీ. ఒకవేళ నువ్వు చింతిస్తున్నావంటే నీవు అల్ప విశ్వాసిగా ఉన్నట్లే. నువ్వు అల్ప విశ్వాసిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఆ తర్వాత 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. యువర్ హెవెన్లీ ఫాదర్ నోస్. మీకేం కావాలో తెలుసు, మీకేమి ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, మీ జీవితంలో ఎప్పుడు ఎలాంటి కార్యాలు చేయాలో ఆయనకు తెలుసు. మనం చేయాల్సిందల్లా చింత అనే పాపాన్ని పక్కన పెట్టి, దేవుడు చింతించొద్దు అన్నారు కాబట్టి చింతించడం మానేసి విశ్వాసంతో దేవుని మీద ఆధారపడగలిగితే గొప్ప జవాబులు మన జీవితంలో పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.